90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే రజిత గారు. నమస్తే ఉషా. లాస్ట్ టైం మనం ఎపిసోడ్ చేసినప్పుడు గాసిప్పింగ్ గురించి మనం మాట్లాడినప్పుడు చాలామంది కింద కామెంట్స్ కూడా పెట్టారు, దీనివల్ల మేము కూడా ఇబ్బంది పడ్డాము, దీన్ని మేము ఫేస్ చేసాము అని. అలా కొంతమంది పేరెంట్స్ పెట్టిన కామెంట్స్లో ఏముందంటే, ఖచ్చితంగా పిల్లలకి ఏ ఏ విషయాలు నేర్పించాల్సిన అవసరం ఉంటుంది అని అడుగుతున్నారు. ఒకప్పుడు జనరేషన్ అంటే పేరెంట్స్ మనకి దగ్గరగా ఉండేవాళ్ళు, ఏదైనా చూసి ఇమిటేట్ చేసేవాళ్ళం, నేర్చుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు ఆ స్పేస్ దొరకట్లేదు. ఎప్పుడో మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ పేరెంట్స్ వస్తూ ఉంటారు, పిల్లలు వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉంటూ ఉంటారు. సో తెలియకుండానే మిస్కమ్యూనికేషన్స్ ఎక్కువగా వస్తూ ఉన్నాయి. కాబట్టి పేరెంట్స్ అట్లీస్ట్ కొన్ని విషయాలు నేర్పించాల్సిన అవసరం ఉంది అంటే వాటిలో ఏ ఏ విషయాలు నేర్పించాలి అంటారు? ఖచ్చితంగా మనము చాలా టాపిక్స్ అంటే సమస్యలకు కారణం పిల్లలు పేరెంట్స్ మాట వినట్లే, ఇలాంటివే నడుస్తున్నాయి. సో ఎక్కడి నుంచి నేర్పించాలి అనేది ఇప్పుడు పిల్లలు పెంచే వాళ్ళ మదర్స్ కన్నా మధ్యలో ఉన్న యంగ్ చిల్డ్రన్ ఉన్న వాళ్ళకైనా మీరు అన్నట్టు మనం చేసిన మిస్టేక్స్ ఏంటివి అని అనుకొని ఒకసారి నెమరు వేసుకోవాలన్నా, పోనీ పెద్దవాళ్ళు రేపొద్దున వాళ్ళ మనమరాళ్ళకి నేర్పించాలి అని అనుకున్నా, దిస్ 4 ఆర్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ లైఫ్లో. ఈ 4 ప్రతి మనిషి జీవితాన్ని డ్రైవ్ చేస్తుంది, హోల్ లైఫ్ వెళ్ళి కలిసేది అక్కడ. సో దాంట్లో వచ్చేసి ఏంటి అంటే ఓల్డ్ క్లోత్స్, పాత బట్టలు. రెండోది ఓల్డ్ ఫ్రెండ్ అంటే పూర్ ఫ్రెండ్స్, అంటే వాళ్ళు చాలా పూర్ ఉన్నారు అనే ఫ్రెండ్స్ని గురించి. థర్డ్ వచ్చేసి ఓల్డ్ పేరెంట్స్, చాలామందికి పిల్లలు కొంచెం లేట్గా పుట్టడం కానివ్వండి, లేకపోతే వీళ్ళు కాస్త యంగ్గా ఇట్లా స్టైల్గా ఉన్నప్పుడు చాలా నార్మల్ పూర్ పేరెంట్స్ తీసుకోండి, వీళ్ళది ఎలా ట్రీట్ చేయాలి. 4వది వచ్చేసి ఒకవేళ డబ్బున్న కుటుంబంలో పుట్టినా, లేదు వాళ్ళ తల్లిదండ్రులు కష్టపడి డబ్బు సంపాదించినా, వీళ్ళు సాధారణ లైఫ్ స్టైల్ జీవన శైలిని ఎలా లీడ్ చేయాలి, పేరెంట్స్ కానీ పిల్లలకు ఏం నేర్పాలి. ఎందుకంటే ఈ పిల్లలు అనేది ఏంటంటే బేసికల్గా చిన్నప్పుడు చాలా మొక్కై వంగనిది మానై వంగుతుందా అంటారు. అర్థం ఏంటి అంటే, నువ్వు ఒక చిన్న చెట్టు పెరుగుతున్నప్పుడు ఒక కట్టె కడితే స్ట్రైట్గా వెళ్తుంది, అదే లేకపోతే అది తింగర వంకరగా పాకుతుంది. సేమ్ పిల్లల మనస్తత్వం కూడా అంతే, ఎవరిదైనా. అయితే ఇక్కడ మనం ఏం చేస్తాము, ఖచ్చితంగా చాలామంది ఇప్పుడు కొనేప్పుడు చెప్తారు, మొక్క మేడం ఇది మాత్రం చక్కగా పెరుగుతున్నప్పుడు మాత్రం చాలా జాస పెట్టాలి, ఆ తర్వాత వదిలేయండి, చూడు మీరు అసలు నీళ్ళు పోసినా పర్లేదు అని చెప్తారు. ఎగ్జాక్ట్లీ దట్ అప్లైస్ హియర్ వెరీ స్ట్రాంగ్లీ. అయితే ఈ 4 పాయింట్స్ ఏంటి అనేది మనం ఒక్కొక్కటి తీసుకుంటే, మనకి పాత బట్టలు ఇది పెద్ద సమస్య. మనం ఇలా చెప్పుకోగానే చిన్న సమస్య అనుకుంటున్నా ఉషా, దీని మీద ఎపిసోడ్లు చేసుకోవచ్చు. ఎందుకంటే బట్టలు బయట వాళ్ళు వీళ్ళ స్తోమతతో సంబంధం లేదు, ఆడపిల్లల్ని తీసుకో మగపిల్లల్ని తీసుకో, ఎలా అంటే వీళ్ళ అమ్మ నాన్న స్తోమతతో సంబంధం లేకుండా పెంచుతున్నారు. వీళ్ళ దరిద్రం ఏంటంటే పేరెంట్సే ముందు ఏంటంటే నా పిల్లలు బాగా కనిపించాలి. అందులో కొన్నిసార్లు నేను కూడా అటెంప్ట్ చేసుంటాను. రియాలిటీ నేను అందుకే ఏది మాట్లాడినా దట్స్ ప్రాక్టికల్గా అనుభవించో, ఎక్స్పీరియన్స్ అయ్యో, లేకపోతే మన చుట్టూ ఉన్న సొసైటీలో నడుస్తున్నదో గమనించి వాస్తవాలు మాట్లాడడము. నాకు తెలిసి వ్యూవర్స్ కూడా అట్లీస్ట్ 80% అయితే నాతో ఏకీభవిస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకు అంటే ప్రతి ఒక్కళ్ళ వే ఆఫ్ థాట్స్ వేరుంటుంది. అయితే ఈ బట్టలది ఏంటి అంటే, పాత బట్టలు ఒకసారి వేసుకుంటే ఇది మొన్నే వేసుకున్నావు కదా అని మనమే ఇంకొకటి కొత్తది ప్రతి ఒక్కళ్ళ పెళ్ళికి, ప్రతి ఒక్క ఫంక్షన్కి, పాత దాంట్లో ఒక దసరాకి సంక్రాంతికి బట్టలు కొంటే అవే ఉండేవి, ఏది కొత్త బట్టలు. ఇప్పుడు అమ్మ బాబోయ్ అసలు ప్రతి ఒక్క పండక్కి కొత్త బట్టలు. అయితే ఈవెంట్కి కూడా ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావిడి అని ఊపే కూహ అంటాం. అంటే ఊళ్ళో పెళ్ళి కుక్కలు హడావిడి. అసలు వేరే వాళ్ళ పెళ్ళికి వాళ్ళ బట్టల కంటే మన షాపింగ్ ఎక్కువ అవ్వడం. ఇక్కడ వేసుకున్నది వీళ్ళ పెళ్ళిలో ఇంకో పెళ్ళిలో వేసుకోరు. ఒక్కొక్కటి 10,000, 20,000, 30,000, ఇంకా అది చెప్తే గుండె స్ట్రోక్ వస్తుంది కొంతమందికి. అది ఏంటంటే అది రాంగ్ పద్ధతి. ఎందుకంటే ఎప్పుడు ఒక మనిషి విలువ బట్టలతో ఉండదు, నీ గుణంతో ఉంటుంది, నీ సక్సెస్తో ఉంటుంది, నీ ప్రవర్తనతో ఉంటుంది, నీ కైండ్నెస్తో ఉంటుంది. ఈ 4 మనిషికి ఉన్నాయంటే అసలు నీవు ఏమి శరీరాన్ని కప్పుకోవడానికి ఏదైతే బట్టలు, ఆ బట్టలను ఎగ్జాక్ట్లీ ఖచ్చితంగా బాగా వేసుకోవాలి. ఉన్న బట్టలను చక్కగా హైజీనిక్గా వాష్ చేసుకుని ఐరన్ చేసుకుని నీ సొంతంగా నువ్వు వేసుకుంటే
నీలో ఆ తెలియని ఒక రాజసం కానీ, తెలియని ఒక కాన్ఫిడెన్స్ కానీ బట్టల త్రూగా నీకు రాకూడదు, నీ త్రూగా బట్టలకి రావాలి. కొత్తదనం అనేది నీలో ఉండాలి. కొత్తదనం బట్టల్లో ఎప్పుడు ఉండదు. ఇది పోద్ది, రేపు ఇంకోటి వస్తుంది. యూ కాంట్ చేంజ్ ఎవ్రీ టైం. ఎందుకు ఆలియా భట్ కూడా ఒక మంచి పెద్దది బాగా ట్రోల్ అయింది ఇన్స్టాలో. ఆవిడ నేను ఇంకా నయ్యం అలా అయితే డబ్బులు ఎన్ని ఖర్చు పెట్టాలి అంటుంది. అసలు ఆవిడ రేంజ్కి నేను వేసిన బట్టలు శుభ్రంగా వేస్తాను, ఫంక్షన్స్కి కూడా వేస్తాను, నాకు అసలు అలాంటివి ఏమీ లేదు అని చేసింది. ఐ రియల్లీ ఆ తర్వాత ఆ అమ్మాయి మీద నాకున్న ఒక ఒపీనియన్ కానీ, నాకు ఆ అమ్మాయి మీద కానీ ఒక గౌరవ భావం చాలా ఎక్కువ పెరిగింది. ఎలాంటి వాళ్ళని కానీ ఆ చిన్న మనస్తత్వం నాకు చాలా భలే నచ్చింది. అయితే నీకు ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్. నిన్న నేను అనుకోకుండా మా ఫ్యామిలీ అంతా యుఎస్ నుంచి వస్తే మేము సిటీ టూర్కి వెళ్ళాం. దాంట్లో భాగంగా చౌమలా ప్యాలెస్కి వెళ్తే, చౌమలా ప్యాలెస్లో మనకు తెలియని ఒక బ్యూటిఫుల్ స్టోరీ దాగింది. యూ విల్ బి సర్ప్రైజ్ టు లిసన్ దాట్. అక్కడ అందులో ఏంటి మెయిన్ అంటే రోల్స్ రాయ్స్ కార్ అంట. అయితే ఆ కార్ స్టోరీ ఏంటి అంటే ఈ బట్టల గురించి, అందుకే నేను ఆ స్టోరీ తీసుకున్నాను. అయితే మన హైదరాబాద్ నిజాం ఏం చేశాడంట అంటే, ఆయనకి కార్ మీద భలే మోజుండి, నాకు కార్ లేదు కదా, రోల్స్ రాయస్కి వెళ్ళి ఒక మినిస్టర్ని పంపించాడంట. వెళ్ళి కారు కొనుక్కురా అని బుక్ చేయమని పంపించాట. మినిస్టర్ చాలా సాధారణమైన బట్టలు వేసుకుని వెళ్ళాడంట. వెళ్ళంగానే రోల్స్ రాయస్ హెడ్ ఏం చేశాడంటే, ఆ బట్టలను చూసి నీ మొహమే అంటారు కదా, చాలా పోవయ్య కొన్నావులే అంటారు కదా. సో ఆ బట్టలను చూసి జడ్జి చేస్తాం కదా మనకున్న ప్రపంచంలో. ఆయన కూడా అలాగే చేశాడు. ఏం చేశాడంట అంటే, నువ్వు కొన్నట్టే మేము ఇలా ఎవరికి పడితే వాళ్ళకి అమ్మం, చాలా ప్రెస్టీజియస్ పొజిషన్లో హీ డింట్ ఇంట్రడ్యూస్డ్, నేను మినిస్టర్ని. ఓకే. సో ఇలా మేము అమ్మము, చాలా ప్రెస్టీజియస్ వాళ్ళకి మా కార్లకి అర్హత ఉంది అని చెప్పి అన్నాడు. వచ్చి నిజాంకి చెప్పాడు. నిజాంకి భలే కోపం వచ్చింది. ఓకే, నేను ఈయనకి బుద్ధి చెప్తా అని డిసైడ్ అయ్యి ఇంకొక మినిస్టర్ని హంగులు ఆర్భాటాలు చాలా కాన్వా ఇచ్చి పంపించాడు. వెళ్ళాడు. ఆయన వెళ్ళంగానే ఇంకా రోల్స్ రాయ్స్ వారు రండి సార్ రండి, ఇదే ఈ హంగులకే పడిపోతారు కదా. వాడు వెళ్ళి రేపు బ్యాంకులో ఎన్ని చేయంగానే వాడు వెళ్ళిపోయినా కూడా మనకు విజయ్ మాల్యా స్టోరీ దగ్గర నుంచి తీసుకున్నా అలా కొట్టెళ్ళినా సరే మనకి ఏమున్నా హంగులు కావాలి. సో అలా జరిగిందన్నట్టు. వెళ్తే ఇంకా చాలా రిసీవ్ చేసుకున్నాడు. ఈ మినిస్టర్ మినిస్టరే ఇంత హంగులతో వస్తే కింగ్కి ఇంకా ఎంత పరపతి ఉంటుందో అని చెప్పేసి ఫ్లాట్ అయిపోయి వెంటనే మొత్తం అమౌంట్ కట్టిచ్చేసి కారు తెప్పించేసుకున్నాడు. కారు వీళ్ళు పంపించారు హైదరాబాద్. నిజాం ఎలా బుద్ధి చెప్పాడో చెప్తే షాక్ తింటావు. ఆ రోల్స్ రాయ్స్ కార్ని హైదరాబాద్ గల్లీలలో గార్బేజ్ ఎత్తడానికి పెట్టాడు. ఆర్ యూ షాక్డ్? ఐ వాజ్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ మై మైండ్. నిజంగా తెలుసా, ఒళ్ళు అసలు నాకు వాహ్ అనిపించింది అసలు. అయితే అది చెత్త కుండీలో చెత్త తెచ్చుకుంటూ గార్బేజ్కు సిటీ మొత్తం తిప్పాడట. అప్పుడు ఈ నెట్వర్క్లు లేవు, యూట్యూబ్లు లేవు, లేకపోతే ఏవి సోషల్ మీడియా లేదు కదా. సో అది ఆయనకి చాలా లేట్గా న్యూస్ అందింది. షాక్ తిని అపాలజీ చేసి క్షమించమని అడిగితే, అప్పుడు అని అడిగి ఆయనకి టోకెన్ ఆఫ్ ఎప్పుడైతే అవమానం జరిగిందో దానికి ఆయన పనిష్మెంట్గా ఆయన ఏం చేశాడంటే, ఆయనకి శిక్ష విధించుకున్నట్టు కానీ లేకపోతే గ్రాటిట్యూడ్గా ఏం చేశాడంటే, నేను మీ ఒక్కరికే ఇంకెవ్వరికి ప్రిపేర్ చేయన కారు మీకోసం సిల్వర్ గోస్ట్ అని ఒక రోల్స్ రాయ్స్ కార్ని ఓన్లీ ఫర్ మన నిజాం కోసము ఒకటి ప్రపంచంలో ఎక్కడా ఉండదు ఆ మోడల్ తయారు చేసి ఆయన మన నిజాంకి ఇస్తే, అప్పుడు నిజాం దాన్ని తీసుకున్నాడు. అదే మన చౌమలా ప్యాలెస్లో ఉంటుంది. 1912 మోడల్. అది ఇప్పటికీ కండిషన్లో ఉంది ఆ మోడల్. సో దీనివల్ల నేర్చుకోవాల్సింది ఏంటంటే, బట్టలతోటి ఎప్పుడు మనుషులను జడ్జి చెయ్యకూడదు. చేసే అవకాశం నువ్వు ఇవ్వకూడదు. నువ్వు వాళ్ళు చెయ్యంగానే నువ్వు అసలు పడిపోయి నువ్వు మళ్ళీ కొత్త బట్టలు కొనుక్కొని నేను ఇక్కడ అలా ఎప్పుడు పిల్లలకి ఎప్పుడు ఇది నేర్పించాలి. ఇది పేరెంట్స్ నేర్పించాలి. నువ్వు అక్కడికి పోతున్నావు కదా, వీళ్ళ దగ్గరికి పోతున్నావు కదా, ఎక్కువ వేసుకో, నార్మల్ ఫంక్షన్కి పోతున్నావు కదా, తక్కువ వేసుకో. ఇప్పుడు నువ్వే నేర్పించావు తారతమ్యం, ఖచ్చితంగా వాడు చూపిస్తాడు కదా. సో ఇది నేర్పించడం అనేది చాలా ఇంపార్టెంట్. బట్టలు కాదు, నీ సక్సెస్, నీ పోకడ, నీ కంపాషన్ ఇంపార్టెంట్. కమింగ్ టు ద సెకండ్ పాయింట్, పూర్ ఫ్రెండ్స్. నిజంగా ఇట్స్ అ వండర్ఫుల్ పాయింట్. నువ్వు అసలు పిల్లల గురించి అడిగావు కానీ చాలా చౌకబారు టాపిక్ ఏంటంటే, పెద్దోళ్ళు కూడా అలాగే చేస్తున్నారు.
పెద్దోళ్ళు ఏంటి కానీ పిల్లలకి ఇంక వాళ్ళే చేస్తుంటే వీళ్ళు ఏం చేస్తారబ్బా? అదే ఇప్పుడు ఫాలో అవుతుంటారు కదా. ఆబ్వియస్లీ కదా, మంకీసి మంకీ డూ. ఎప్పుడు కానీ కోతిని గమనించి నువ్వు, మనం వచ్చింది అక్కడి నుంచే, మన బ్యాక్గ్రౌండ్ హిస్టరీ, మన పుట్టుకెక్కడిది మంకీ నుంచే కదా. సో అది ఇలా చేస్తే ఇలా చేస్తుంది, పడేస్తే పడేస్తుంది. మన వస్తువు ఏమైనా ఉంటే అలాగే చేసేవాళ్ళు పాతకాలంలో, ఇలా పడేస్తే అది పడేస్తుంది అన్నట్టు. ఎగ్జాక్ట్లీ తల్లి తండ్రి మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారో మంచి చెడు ఇంబైబ్ చేసుకుంటారు పిల్లలు. సో ఇది నువ్వు నీ నడవడిక ఫస్ట్ మార్చుకో, నువ్వు నేర్పించక్కర్లా, వాళ్ళు ఆటోమేటిక్గా నీ దాంట్లో వస్తారు. అయితే ఇక్కడ ఏంటి అని అంటే పూర్ ఫ్రెండ్స్ కాకుండా, ఓకే వీళ్ళకి డబ్బులు ఉన్నాయా, ఆస్తులు ఉన్నాయా, వీళ్ళ శాలరీ ఎంత, వీళ్ళకు ఫామ్ హౌస్ ఉందా, గెస్ట్ హౌస్ ఉందా, వాడికి ఫస్ట్ ఏ కారు ఉంది అని చూసి ఫ్రెండ్షిప్ చేస్తున్నారు ఉషా. ఎవరు? పెద్దవాళ్లే. ఇక చిన్నపిల్లలది ఎవడు గమనించాడు? నేనేమంటున్నా అంటే ఫస్ట్ చిన్నపిల్లలకు నేర్పించే ముందు మనం నేర్చుకోవాలి. మనం ఫాలో అవుతే మన పిల్లలు ఖచ్చితంగా గాసిప్ అనేది మా ఇంట్లో మా నాన్న నేర్పించిన సంస్కృతి. మా ఇంట్లో మా మదర్ అలా జాబ్ నుంచి వస్తూ ఉంటే మా అమ్మ వాళ్ళు ఆ నలుగురు ఆడవాళ్ళు ఉంటే గజ్జుమని లోపలికి వెళ్ళిపోయేవాళ్ళు. ట్రస్ట్ మీ, ఐఎమ్ సేయింగ్ ద ట్రూత్. ఈరోజు మాకు అక్కడ మేము వర్క్ చేసిన ప్లేస్లో ఎవరైతే ఉంటే వింటే కూడా నిజమే అంటారు, అమ్మో అన్నయ్య వస్తున్నాడని భయపడి వెళ్ళేవాళ్ళు. అదే నా లైఫ్లో నాలో ఉన్న ఒక పాజిటివ్ అండ్ నెవర్ వి గాసిప్, బ్యాక్ మాటలు. సో ఇది చూడు ఎక్కడ నేను అందుకే ఇంత గట్టిగా ఒక వాయిస్ పెట్టి చెప్పడానికి ఏంటంటే ఇవన్నీ ట్రూత్. కరెక్ట్గా అడిగా ఉషా, ఎప్పుడైతే పేరెంట్స్ చేస్తారో నిజంగా మనము అది చెయ్యలేము. సో అలా ఎప్పుడు కానీ నువ్వు పిల్లలకి మంచి ఫ్రెండ్, చదువుకునే ఫ్రెండ్, చెడు సావాసం లేని వాళ్ళ పేరెంట్స్ని కూడా గమనించండి. వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ సంస్కృతి అలాంటి మంచి వాళ్ళకు దగ్గరగా ఉంచడానికి ట్రై చేయండి. మీకు తెలియకుండానే ద బెస్ట్ పిల్లలు మళ్ళీ ఫామ్ అవుతారు. మన చుట్టూ ఇలాంటి వాళ్ళు ఉండొచ్చు. స్కూల్లో గమనించు, నీ పిల్లలు ఎవరితో తిరుగుతున్నారు. నాన్న డబ్బు ముఖ్యం కాదు, మంచితనం ముఖ్యం. చదువుతున్నవాడు, ఎలాంటి అలవాట్లు లేనివాడు, ఖచ్చితంగా మేడం అలాంటి వాళ్ళతో స్నేహం చేయొద్దంటే చెయ్యొద్దు, ఖచ్చితంగా చెయ్యొద్దు. నీ పిల్లల్ని నువ్వు లూజ్ అవ్వటం కదా. సో డబ్బుతో చెడు అలవాట్లకు పోవడానికి చాలా ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి అలానే డబ్బున్న పిల్లలు అందరూ చెడు వాళ్ళు ఉండరు. అందుకనే చెప్తున్నాను, గమనించండి. పిల్లల మమ్మీ డాడీలతో కూడా టైం స్పెండ్ చేయండి. అప్పుడు కానీ మీకు వాతావరణం అలవాటు అవుతుంది. వీడు తిరిగే 4-5 యూ కెన్ కమ్యూనికేట్. నీ ఫ్రెండ్స్ కంటే నీ పిల్లల ఫ్రెండ్స్ పేరెంట్స్కి ఎక్కువ వాల్యూ ఇవ్వండి అని నా సజెషన్. మీరు అన్నట్టుగానే ఎవరైతే పేద ఫ్రెండ్స్ ఉంటూ ఉంటారో తెలియకుండా అవాయిడ్ చేస్తూ ఉంటుంటారు. నీకు ఒక విషయం తెలుసా, పార్టీకి ఇన్వైట్ చేసినా అవును వెళ్ళడానికి ఇష్టపడరు మేడం ఎవరు, మరి భయపడతారు. వీళ్ళు అసలు పేదవాళ్ళు పిరవర్రా బాబు. పేదవాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే ఒక పాజిటివ్ టిప్ ఏంటి చెప్పనా, వీళ్ళకి అసలు పేదవాళ్ళతో చేసినప్పుడు వాళ్ళల్లో నీ మీద ఒక గౌరవం కానీ ఒక ప్రేమ కానీ, నువ్వు కోట్లు ఒక లక్షలు 1000 పెట్టి పార్టీలు ఇస్తావు కదా ఈ ధనవంతులంతా ఫ్రెండ్స్కి, వాడు ఇక్కడ తింటాడో పక్కన పోయి మాట్లాడతాడు. ఈ పూర్ ఫ్రెండ్ అని నువ్వు అనుకుంటున్నావే, నీ మెంటాలిటీ పూర్, నువ్వు గుణంలో పూర్, వాళ్ళు కాదు. ఎప్పుడైతే నువ్వు వాళ్ళకి ఇస్తావో వాళ్ళు నీకు ఇచ్చే గౌరవం కానీ ప్రేమ కానీ, దానికి ఎగ్జాంపుల్ నీకు ఒకటి చెప్తాను. శ్రీకృష్ణుడు కుచేలుడు కథ. వాళ్ళిద్దరు స్కూల్ ఫ్రెండ్స్. ఒక ఆశ్రమం సేజ్లో వాళ్ళిద్దరు స్కూల్ మేట్స్, ఆశ్రమంలో ఇద్దరు కలిసి చదువుకుంటున్నప్పుడు బ్రాహ్మణుడితోటి కృష్ణుడికి ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది, కుచేలుడు సుధాముడు. సో వాళ్ళిద్దరూ బాగా క్లోజ్గా తిరిగేవాళ్ళు. వెళ్ళిపోయిన తర్వాత ఎవరి జీవితాలు వాళ్ళకి నడుస్తున్న సమయంలో కుచేలుడికి ఏంటంటే చాలా పేదరికంగా ఉంటుంది, పెళ్ళవుతుంది, చాలామంది పిల్లలు పుడతారు. కానీ ఉన్న దాంట్లో బ్రతుకుతూ చాలా కృష్ణుడి మీద అపారమైన భక్తి ప్రేమ. అప్పుడు భార్య చాలా మంచిది, కానీ చూసి 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 విరక్తి వచ్చి, ఏమండి ఒక్కసారి నీకు అంత పవర్ఫుల్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఒక హెల్ప్ తీసుకోవచ్చు కదా అంటది. ఆయనకేమో ససేమిరా పట్టదు, కానీ ఇంకా భార్య అడిగేది కూడా సమంజసమే కదా అని చెప్పేసి వెళ్తాడు. వెళ్ళేప్పుడు మరి నేను ఏమైనా తీసుకెళ్ళాలి కదా, మనకు ఒక ఉంది కదా పాతకాలంలో ఏంటి ఏమైనా తీసుకువెళ్ళాలి. ఇప్పుడైతే అలాంటి ఏం కల్చర్ లేదు అనుకో, అది వేరే విషయం. సో తీసుకెళ్ళాలి అంటే అటుకులే, మన ఇంట్లో అంత ఏం డబ్బు లేదు కదా అని చెప్పేసి అటుకులు కట్టిస్తుంది ఒక మూట. తీసుకొని వెళ్తే ఆయనకి అసలు ఆశ్చర్యపోగానే ఇంకా వాళ్ళంతా రిసీవ్ చేసుకుంటారు వాళ్ళు. ఆ మహల్ చూసి పరేషాన్ అవుతాడు. తీసుకుని నా కోసం ఏమన్నా తెచ్చావా సుధామా అని అంటే అనగానే
నేనేం ఇలా అని ముడుచుకుంటుంటాడు. ఎందుకంటే ఆయనకి సిగ్గు అనిపిస్తుంది, ఇంత ఈయనకి నేను అటుకులు ఇటు వింటాను. ఎమ్మటే ఏం చేస్తాడు, దా ఇక్కడ ఇవ్వు అని చెప్పేసి తీసుకొని తింటాడు. తినంగానే అసలు ఈయన మైమరిచిపోయి నేను తెచ్చిన అటుకులను ఇంత ప్రేమతో ఇంత ఆత్మీయతో నా స్నేహితుడు తీసుకున్నాడా అని ఆ ఫ్రెండ్షిప్ చూడండి, ఆ బ్యూటీ. ఇది విన్నాక ఎవరైనా పూర్ ఫ్రెండ్స్ గురించి ఆలోచిస్తే ఇంకా వాళ్ళంత పూర్ ప్రపంచంలో ఎవడూ లేడు. నువ్వు బిల్ గేట్స్ అయినా కూడా ఇక్కడే స్లమ్ డాగ్లో ఉన్నట్టే అని నా ఫీలింగ్. సో ఇలా చేసి ఏం చేస్తాడంటే అప్పుడు అడగలేడు, ఇంకా అసలు మైమరిచిపోయి వచ్చేస్తే అయ్యో అనుకుంటాడు అన్నట్టు. అనుకుని ఇంటికి వచ్చే వరకు మొత్తం మహల్ మారిపోతుంది, వైఫ్కి డబ్బులు వస్తాయి, అన్నీ చేస్తుంది ఎప్పుడైతే ఈ నాటుకులు. అందుకే మనం దేవుడికి ఏం పెడుతున్నామా, ఏం అడగాల అక్కర్లే, ఆయన ఎప్పుడు ఏమి ఇయ్యాలో అది నీకు ఇస్తాడు. ఇది ఫ్రెండ్షిప్ మీద స్టోరీ. సో పూర్ ఫ్రెండ్స్కి కృష్ణుడికే పూరు ఏం లేదు, మనం ఎంత మానవ మాత్రం. సో ఇలా ఎప్పుడు పూర్ ఫ్రెండ్స్ అని మీరే డిగ్రేడ్ చెయ్యకండి, మీ పిల్లలను చెడు దారులు పట్టించకండి. ఫస్ట్ పేరెంట్స్ చెప్పడం కాదు, ఫాలో అయి చూపించాలి, ఇది చాలా ఇంపార్టెంట్. థర్డ్ వచ్చేసి ఓల్డ్ పేరెంట్స్ అండ్ పూర్ పేరెంట్స్. ఈ సమస్య మీకు తెలుసు, అనాథ శరణాలయాలు గ్రో అయ్యేదాన్ని బట్టి కానీ, అసలు ఆ రోడ్డు మీద తన్ని తగిలేసేటైతే ఆస్తులు రాయించుకొని చంపేయడం కానీ, ఇలాంటివి చూసిన తర్వాత ఇంక ఇది ఎంత దరిద్రమైన టాపిక్ అనేదో చెప్పలేం. అసలు మానవత్వం అంతరించుకుపోతుంది. ఎవడో గుండానో రౌడీయో దొంగ వచ్చి చంపుతుంటే ఏమనిపించదేమో కానీ ఉషా, కన్న పిల్లలు నా తల్లిదండ్రి ముసలోళ్ళు అయ్యారు అని ఫ్రెండ్స్ని ఇంటికి పంపించకపోతే, ఈ తల్లిదండ్రి నువ్వు పుట్టడం కోసం ఒక ఏజ్లో వాళ్ళ కడుపు పండకపోతే పూజలు చేసి నోములు చేసి చాలా కష్టపడి డబ్బులు కట్టి ఇన్ఫర్టిలిటీ క్లినిక్లకు పోయేవాళ్ళు పోయి ఏమో చేసి ఈ ఉద్ధరించే వాళ్ళని పుడతారని వీళ్ళని గంటే, వీళ్ళ నామోసి తగలబెట్ట వీళ్ళేం చేస్తారంటే ఇంటికి ఫ్రెండ్స్ని పిలవరు. ఎందుకు? వీళ్ళని గ్రాండ్ పేరెంట్స్ అనుకుంటారని, అమ్మమ్మ తాతయ్య అనుకుంటారని. పూర్ పేరెంట్స్ అయితే కనుక చెప్పులు కుట్టేవాళ్ళు లేదా రిక్షా దొక్కేవాళ్ళు ఆటో దగ్గర పరిచయం చేయరు. ఎందుకంటే వాళ్ళు పేదవాళ్ళని. సిగ్గు శరం లేని పరిస్థితి ఏంటి అంటే ఈ పిల్లలది, అసలు నువ్వెక్కడి నుంచి వచ్చావు, నీ మూలం ఏంటి అని తలుచుకుంటే కనుక. అయితే వీళ్ళకి మన పేరెంట్స్ పూర్ పేరెంట్స్ వీళ్ళు కూడా పెంచేటప్పుడే నువ్వు ఎంత కష్టపడి కన్నావు, ఎంత కష్టపడి పెంచుతున్నావు, వాడిని కూడా ఒక 4 రోజులు రిక్షాలో తీసుకెళ్ళి తొక్కిపిచ్చు, లేకపోతే ఏదో చూపించు. వాడి వన్ ఫైన్ డే నువ్వు ఇది కష్టపడి వద్దు నా కొడుకు దొరలాగా ఇప్పుడు కాదు, బతకాల టైమ్స్లో వాడు బతుకుతాడు. నువ్వు చిన్నప్పటి నుంచే వాడికి ఏం తెలియకుండా పెంచితే మాత్రం మన దౌర్భాగ్యం ఏంటంటే మన చెప్పుతో మనం కొట్టుకోవటమే. సో ఖచ్చితంగా వాళ్ళకి నువ్వు చేసే ప్రొఫెషన్, నువ్వు చేసే కష్టం తెలిసేటట్టు పెంచటం. ఈ ఓల్డ్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఒరే బాబు నిన్ను కనడానికి నేను అది అయినా ఖచ్చితంగా చెప్తున్నాను కదా, పెంపకంలో స్టార్టింగ్ నుంచి ఇన్బిల్ట్ చేస్తూ వీళ్ళ వాల్యూ రియలైజ్ అయ్యేటట్టు చేయాలి. పిల్లలకు కూడా అర్థం చేసుకోవాలి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అని. అన్నిటికంటే ఇంకో లాస్ట్ టాపిక్ ఏంటంటే జీవన శైలి. చాలా ఇప్పుడున్న వాళ్ళల్లో మనం చాలామందిని తీసుకున్నాం. ఇప్పుడు మన ధీరుభాయ్ అంబానీ చూస్తే అనిల్ అంబానీ వాళ్ళు ఎక్కడి నుంచి వాళ్ళ నాన్న కష్టపడ్డాడు, కానీ వాళ్ళు తిని కూర్చుంటున్నారా? ఏం చేస్తున్నారు? తిరిగి మళ్ళీ కష్టపడడం. ఎంత కష్టం అయ్యో, వాళ్ళని ఎంతసేపు చూసే ట్యాంట్రమ్స్, వాళ్ళు ఇలా వాళ్ళు ఎప్పుడు సిల్వర్ స్పూన్తో పుట్టలా, వాళ్ళు చాలా కష్టపడ్డారు. చిరంజీవి గారిని తీసుకో, అసలు ఏంటా కష్టాలు, అసలు ఆ ఫైట్లు దగ్గర ఎన్ని దెబ్బలు తిని ఉంటారు, ఏం చేసి ఉంటారు. కానీ ఎవరిని తీసుకో టాప్ వాళ్ళను, పిల్లలకు మేము ఇక్కడికి వచ్చాము, ఇక్కడి నుంచి లైఫ్ నేర్పొద్దు, మనం ఇక్కడి నుంచి వచ్చాము, ఇక్కడి నుంచి నువ్వు బ్రాటప్ చెయ్యి. సరే నువ్వు మరీ అంత రిక్షాలు దొక్కిచ్చి నువ్వు అలా పెంచక్కర్లేదు సినిమా స్టైల్లో, కానీ కష్టం తెలిసేటట్టు మోడరేట్ లైఫ్ స్టైల్ పెంచు. మోడరేట్ ఓకే, మనము ఇలా 4 ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఆర్డర్ చేస్తున్నాము, మనం ఒక హోటల్కి వెళ్దాం లేకపోతే ఇంటికి ఏమైనా తెప్పించుకుంటున్నాం, 10 ఆర్డర్ చేయొద్దు. ఆ రేటు చూసి ఆర్డర్ చేయటం, ఆ పైసలు ఎక్కడి నుంచి వస్తాయి, నువ్వు ఆ తెచ్చిన ఆర్డర్ చేసింది కంప్లీట్ చేసినా ఇది నో, యూ షుడ్ ఫినిష్. ఆ చిన్న ముక్క లేక చాలామంది బయట అల్లాడిపోతూ ఉంటారు. ఆ సంస్కారం, ఆ కంపాషన్ టువర్డ్స్ ఫుడ్, నువ్వు ఒక మాట అని నన్ను తంతున్నావు, ఆ బిహేవియర్, ఇలాంటివన్నీ నేర్పించటం. కానీ నువ్వు ప్రతి ఒక్క వస్తువుకి ప్రతి ఒక్క మనిషికి వాల్యూ ఇవ్వటం నువ్వు చేస్తూ నువ్వు గనక నేర్పించటం స్టార్ట్ చేస్తే రత్నాల్ని లాంటి పిల్లలు తయారవుతారు. పిల్లల్ని బ్లేమ్ చేసే ముందు
మనం ఏం చేసామన్నది చెక్ యువర్ సెల్ఫ్. ఖచ్చితంగా మనం అలా పెరుగుతుండకపోవచ్చు, మనం ఇలాంటి తప్పులు చేస్తుండొచ్చు. తప్పు లేదు ఉషా, ప్రతి ఒక్కళ్ళం, మేబీ నేను సమ్ టైమ్స్ నా పిల్లల విషయంలో అలా చేసి ఉంటా, ఏంటి నా పిల్లలు బాగా వేసుకోవాలని, సర్టన్లీ. కానీ అన్నిసార్లు ఇవ్వను. దే నో. లాస్ట్ కంప్లైంట్ ఏంటంటే మా పిల్లలది కూడా, ఎప్పుడూ నేనైతే ఇలా అన్నీ దాచి చేస్తా అని చెప్పను. ఒక చిన్న డైలాగ్ నేను అన్నాను, నువ్వు కూడా సంపాదిస్తే మంచి ఇలా చేసి ఇలా సేవ్ చేసుకోవాలని అన్న, ఇలా చేద్దాము అంటే ఏం డైలాగ్ కొట్టింది చెప్పేదా, అమ్మో నాకు అలా సేవింగ్ అని నన్ను అయితే నాకేం వెంట పడొద్దు, నేనైతే శుభ్రంగా ఖర్చు పెట్టుకొని ఎంజాయ్ చేస్తా అంది. అసలు ఎక్కడ హిట్ అయిందో నాకు తెలీదు, నేను వాంటెడ్గా అనలేదు. ఒకటే మాట, పోన్లే నాకంత తెలివి లేదు, నాకంత తెలివి ఉంటే నేను అప్పుడే మరి ఇలా ఎంజాయ్ చేయాలని ఇవాళ ఉండేవి కాదు అనగానే ఇట్ వాజ్ అ క్వైట్ సైలెన్స్. ఆమెకి నాకు తెలీదు వై ఐ గాట్ సో ఎమోషనల్. అంత పెద్ద మాటని ట్రస్ట్ మీ ఉషా, ఇప్పుడు కూడా నేను ఎమోషనల్ అవుతా. ఆ రోజు నుంచి నా కూతుర్లో అసలు భయంకరమైన మార్పు. అండ్ ఐ కాంట్ టెల్ దట్ వాట్ ఈస్ దట్. అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ దట్ అది నేర్పించడం స్టార్ట్ చేయండి. అప్పుడు ఏం అడగాలి, ఏం అడగొద్దు. ఇంకొక మాట కూడా, ప్రతిదీ నువ్వు అడిగింది ఇస్తాను నాన్న, అమ్మాయికైనా అబ్బాయికైనా, అడిగేటప్పుడు ఆలోచించి మనకు అవసరమా, మన స్తోమత అంతుందా, ఇది కరెక్టా రాంగా అని తెలుసుకొని అడుగు అని చిన్నప్పుడే అలవాటు చేయి. ఈ మాట నిజంగా నేను చెప్పాను, అలాగే పెంచాను, అలాగే అడ్జస్ట్ అని కూడా రాంగ్ వర్డ్, యాక్సెప్ట్ చేస్తూ దానికి రియల్గా యూస్ఫుల్లా అవసరమా అంటూ బ్రతకడం అనేది చాలా కరెక్టా తప్ప, ఉన్నది లేదు నీకు ఉన్నది ఏం అవసరం, నువ్వు అదే 100 బట్టలు కొనుక్కునే బదులు 10 మందికి హెల్ప్ చేయి, అయ్యా అసలు ఈ సుఖం ఈ హ్యాపీనెస్ ముందు అది ఎన్నింతలో నీకు తెలీదు. ఖచ్చితంగా ఇది మాత్రం నేను 100% దావాతో చెప్తాను, 10 మందికి హెల్ప్ వచ్చే ఒక కిక్ ఉంటుందే, నువ్వు ఎన్ని లక్షల కోట్ల డైమండ్లు వేసుకున్నా మాత్రం రాదు ఉషా. నేను మాత్రం నా లైఫ్లో ఒకరిద్దరు మెయిన్ ఇంపార్టెంట్ ఉన్నారు లైఫ్లో, ఎవరైతే నాకు మంచి హెల్ప్ చేసిన వాళ్ళు కానీ వాళ్ళను జీవితాంతం నా కళ్ళల్లో ఒక దేవుడు స్థానంలో ఉన్నారు. వాళ్ళు ఎప్పటికీ అలాగే ఉంటారు. వాళ్ళకి కూడా తెలియదు మనం ఎంత వాళ్ళను గ్రాటిట్యూడ్ ఉంటామా అని. సో మనకి ఎమోషనల్గా కానీ ఎప్పుడు కానీ మెంటరింగ్ అనేది తెలియకుండానే చేస్తుంటారు కొంతమంది. మన దగ్గర కూడా ఉండరు, వాళ్ళు దూరం నుంచి అలాంటి వాళ్ళు సంపాదించుకోవడం చాలా కష్టం. మన మంచితనంతో ఖచ్చితంగా అలాంటి వాళ్ళే అట్రాక్ట్ అవుతారు. మురికి గుంట దగ్గరికి దోమలు వస్తాయి, అవునా? పూల దగ్గరికి ఏమొస్తాయి? తేనెటీగలు వస్తాయి. వాట్ ఏ ఎండింగ్ అసలు కదా. అందుకని నువ్వు మురికుంటావా, నువ్వు ఒక మంచి పరిమళించే పువ్వువా, నువ్వు చెక్ చేసుకో. పిల్లల్ని కూడా అలా పెంచుతున్నామా లేదా చేయించాలి. అప్పుడు కానీ శుభ్రంగా చాలా బాగుంటుంది. ఇలాంటి ఆర్ఫనేజెస్ ఉండవు, ఇలాంటి మోసాలు ఉండవు, ఇలాంటి మనుషులను మోసం చేసే ఫ్రెండ్స్ ఉండరు, ఈ బాధలు ఉండవు, స్ట్రెస్ తగ్గిపోతుంది. సో మన తల్లిదండ్రుల చేతుల్లోనే మన పిల్లల భవిష్యత్తే మన బంగారు, మన దేశం భవిష్యత్తు. కాబట్టి ఖచ్చితంగా మార్పు అనేది ఇంపార్టెంట్, అవసరం, డిమాండింగ్. ప్రజెంట్ వినాశకాలం మొదలైంది, భయంకరంగా పోతుంది. సో స్టాప్ చేయాలంటే తల్లిదండ్రులు మేల్కోవాల్సిన సమయం ఆసన్నమైంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఉషా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.